నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థలో ఒకటైన రుసాల్ సీనియర్ మేనేజ్మెంట్ తో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు। ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశ పారిశ్రామిక కారిడార్లలో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకొని లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ అండ్ ఎక్స్ట్రూషన్ యూనిట్ నిర్మించాలి అని కోరారు। భారతదేశంలోని డీప్ వాటర్ పోర్ట్ల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్త్లు క్రమబద్ధమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకొని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు। రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు। ఈ మేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి అందజేశారు। ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు। రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ ను సమర్పించారు। ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయ్ కుమారి, అదే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, పులవర్తి రామాంజనేయులు, ఎన్ ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు। తాడేపల్లిలోని ఏఎస్ఆర్ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సవిత సందర్శించారు। ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి మంత్రి సవిత సేంద్రియ వ్యవసాయం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు। సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉందని, ప్రకృతి సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పుణ్య నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా పునఃప్రారంభించారు। పవిత్ర కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు। దేవస్థానం స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నదీ మాతలకు పసుపు, కుంకుమలు, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక ఆరాధనలు చేపట్టారు। అనంతరం దేవస్థానం వైదిక సిబ్బంది పవిత్ర నదీ మాతలకు పంచహారతులు సమర్పించగా హారతి వెలుగులతో సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది। మరి ఇక్కడ ఈ సంగమంలో పవిత్ర సంగమంలో ఆ తల్లి కృష్ణవేణమ్మ తల్లికి మన ఆ దుర్గా మల్లేశ్వర వార్ల దేవాలయం ద్వారా ఇక్కడ మనం ఇవాళ హారతులు ఇవ్వడం జరిగింది। ఈ హారతులు అనేది
గతంలో మన ముఖ్యమంత్రి వర్యులు 2015లో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ టూరిస్టులు రావడం కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో రావడం కానీ చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత క్రమేపీ అది 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయి వస్తానికి దారి లేక ఇక్కడ వసతులు లేక పూర్తిగా ఆపేయడం జరిగింది. వాడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మళ్ళీ ఇవాళ ఒక మంచి రోజున శుక్రవారం నాడు మనం ఇవాళ ఈ కార్యక్రమం, ఈ హారతుల కార్యక్రమం అనేది మా యొక్క ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారు, మరి అట్లాగే మా కమిషనర్ గారు, అలాగే మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు అందరూ ఆదేశం ప్రకారం ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వసతులన్నీ కూడా ప్లాన్ చేసుకుని మరి ఇప్పుడు అన్నీ కూడా మా వాళ్ళు వ్యాన్లో తీసుకొచ్చారు. ఇక్కడే పర్మనెంట్గా ఇవన్నీ కూడా ఉండేటట్టుగా వీటన్నిటి ఎక్కడ దాచుకోవాలి ఏంటి ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్గా ఈ హారతులు అనేది చూడండి. ఇప్పుడు 100 మంది వచ్చారు ఈరోజు. ఒక చిన్న మెసేజ్ వెళ్ళడం వల్లే మరి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తానికి ఈ వాతావరణం, మరి ఇక్కడ గోదావరి తల్లి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఈ నదిలో ఇటువంటి ప్రదేశంలో ఇది టూరిస్ట్ ప్లేస్గా చేయాలనే ఉద్దేశంతో ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ ఇటు విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఒక అరగంటగా బ్రేక్ చేసి మనం నదీ హారం చూసి వెళ్దామనే విధంగా మరి ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు నెక్స్ట్ మేము ఇవన్నీ కూడా ఫుల్ఫిల్గా అయిన తర్వాత మరి మా ట్రస్ట్ బోర్డు తరఫున, మా దేవాలయం తరఫున మరి మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ఇది పండగ వాతావరణంలాగా ఆహ్వానిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఒకరోజు వారిని కూడా ఆహ్వానిస్తాం. మరి అలాగే ఈ నదీ హారతులు ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుద్ది. ఈ ప్రాంతమే కాదు మొత్తం దేశం వాళ్ళందరూ కూడా మరి ఈ హారతులు అనేది దానివల్ల పాడి పంటలతో అందరూ కూడా ప్రజానీకం హాయిగా బతుకుతారు. మరి ఇది ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భవాని. ఏమండి గంగలుగా చెప్పబడ్డాయి. కృష్ణా, గోదావరి, యమున ఇవన్నీ కూడాను గంగలే. ఇటువంటి యొక్క పంచగంగలన్నీ కూడాను ఉన్నటువంటిది కృష్ణా నదీ తీరము. మరి అందున ఇది పవిత్ర సంగమంగా చెప్పబడ్డది. ఎందుకంటే గోదావరి నది, ఇక్కడ మన కృష్ణా నది రెండూ కూడాను సంయుక్తంగా ఇక్కడ నుంచి ప్రవహించడానికి ఉన్నాయి. అందువల్ల అటువంటి దీంట్లో ఈ పవిత్రమైన సంగమం ప్రదేశంలో మనం గతంలో కూడాను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడాను అభివృద్ధి చేసి చక్కని భక్తి ఇది కలిగేటటువంటిదిగా ఉండాలి అనేటటువంటి దీంతో ఈ పవిత్ర సంగమంలో నదీ హారతులను ప్రారంభం చేయడం జరిగింది. మరి 2015లో ప్రారంభం చేసినటువంటి హారతులు 2019 వరకు కూడాను చక్కగా జరిగినాయి. తర్వాత కాలాంతరంలో మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు, కృష్ణవేణి నది హారతుల దుర్గగుడి దగ్గర అక్కడ ఇస్తున్నప్పటికీ పవిత్ర సంగమంలో కూడా ఇవ్వాలి అనేటటువంటి దీంతో ఇదంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం ప్రదేశం కింద ఏర్పాటు చేయాలనే తత్సంకల్పంతో దేవాదాయ శాఖ వారికి మరి ముఖ్యంగా దుర్గ దేవస్థానం వారికి ఆదేశములు ఇచ్చి ఉన్నారు. ఆ కారణంగా ఈ రోజు నుంచి ఈ పవిత్ర హారతులు ఇక్కడ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ ట్రయల్ రన్గానే మనం, ఎందుకంటే కాలంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి ఇక్కడ. అందువల్ల వాటికి ఎట్లా ఉంటుంది వాతావరణం ఇదంతా చూసుకోవడం కోసం చెప్పని ఇవాళ ట్రయల్ రన్ వేసి నిత్యము కూడా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ హారతులు ఇవ్వాలని చెప్పని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. దీంతో మొత్తం అంతా కూడాను సెట్టింగ్, దానికి కావాల్సినటువంటి హారతులు ఇవ్వడానికి యోగ్యమైనటువంటివన్నీ కూడాను తయారు చేసి సంపూర్ణంగా ఇక్కడ 9 హారతులు చక్కగా ఇచ్చే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి మా చైర్మన్ గారు, మా ఈఓ గారు, మా కమిషనర్ గారు, ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ రోజున పంచమి, ఇవాళ చక్కగా శుక్రవారము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది ఇది పంచమి రోజు. అందుకని ఈ రోజున మనం ఈ హారతులు ట్రయల్ రన్గా మళ్ళీ పునః ప్రారంభం చేశాము. రష్యాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ మాస్కోలో స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాలలను 21ను సందర్శించారు. సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్ బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరని, ఇది ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో సభ్యత్వం కలిగి స్వతంత్రంగా పనిచేస్తుందని స్కూల్ 21 యాజమాన్యం తెలిపింది. ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ అయిన ఏకోల్ 42 రూపొందించిన వినూత్నమైన భవిష్యత్తు పాఠశాల విద్యా పద్ధతులను అనుసరిస్తుందని పేర్కొన్నారు.
యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగాభ్యాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగా అభ్యాసకులు, యువత, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఫ్రోజ్ పాల్గొని యోగాంధ్ర 2026ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని క్రిస్టియన్ పాలెంలో మాదిగల చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ సమాజం విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందంజలో నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగ ఉద్యోగుల జాతీయ ఉపాధ్యక్షులు దాసరి నాగయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, యువత ఉన్నత విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్లో ఉన్నటువంటి క్రిస్టియన్ పాలెంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గో టు విలేజ్ 40 డేస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణ ప్రతిఫలాలను మాదిగ కులాల బిడ్డలందరికీ కూడా క్షేత్రస్థాయిలో అందివ్వాలనే లక్ష్యంతో ప్రతి మాదిగ పల్లెల్లోనూ చదువుకున్న యువత ఎంతమంది ఉన్నారు, డ్రాప్అవుట్స్ ఎవరైనా అయ్యారా, వాళ్ళందరినీ ఏ విధంగా చదివించేదానికి అవకాశం ఉన్నది, ఉన్నత విద్య చదివించడానికి ఎటువంటి అవకాశం ఉంది, తద్వారా ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి, రాజకీయ అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలా, ఆ సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలను జాతికి అందించాలనే లక్ష్యంతో ఈ 40 డేస్ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అదేవిధంగా ప్రతి గ్రామాన నూతన కమిటీ నిర్మాణాలు చేసుకుంటూ, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాలు చేసుకుంటూ మాదిగల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఎంఆర్పీ జెండా ఆవిష్కరణలో జూలై 7వ తారీఖున 10 మాదిగపల్లిలోనూ ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ చదువుకున్న విద్యార్థుల మీద ఫోకస్ పెట్టి రిజర్వేషన్లు అందిపుచ్చుకొని చదువుకోవడము, రెండోది నూతన కమిటీ నిర్మాణాలు చేయడము, జెండా ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరిగే విధంగా నాయకత్వం అంతా పనిలో ఉండాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశించారు. కనుక ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం అయితేనేమి, తమ్ముడు జిల్లా అధ్యక్షుడు ఆర్దంకి బాబు మాదిగ, అదేవిధంగా ఎంఎఫ్ ఉద్యోగ సంఘంలో ఉంటూ ఎంఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ నిరంతరం పనిలో ఉన్నటువంటి నాగయ్య మాస్టారు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అన్న కనుమూరు కోటేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి రాములన్న గారు, ఈ జిల్లా ప్రధాన నాయకత్వం మొత్తం కూడా, అదేవిధంగా ఇన్ఛార్జీలు అయినటువంటి అన్న పుట్టయ్యన్న గారు, చిరుగురు నాగరాజు మాదిగ గారు, ఇలా ప్రధాన నాయకత్వం అందరూ కూడా మల్లవరపు బాబన్న గారితో సహా అందరూ వర్క్లో ఉండి ఏదైతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా పాటించి జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం నిరంతరం పనిలో ఉంటామని ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.
గుంటూరు శ్యామలానగర్ రైల్వే గేట్ వద్ద ప్రతిపాదిత ఆర్ఓబి నిర్మాణాన్ని నిలిపివేసి గతంలో రూపొందించిన ఆర్యూబీ ప్రణాళికను అమలు చేయాలని స్థానిక రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశం నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి టీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ శ్యామలానగర్ ప్రాంతంలో గతంలో ప్రతిపాదించిన రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు రైల్వే అధికారులు కలిసి రిజల్యూషన్ పాస్ చేసి మీటింగ్లో మినిట్స్ అనేది మనందరికీ తెలుసు. ఆ మినిట్స్లో పొందుపరిచి అందరూ కూడా 3 డిపార్ట్మెంట్ అధికారులు కూడా సంతకాలు చేయడం జరిగిందన్నమాట. అది కూడా మీకు కాపీ ఇస్తున్నాము. అది ఆ విధంగా కొనసాగింది. అప్రూవ్ అయిపోయింది కదండి అనుకున్నాం. దానికి కూడా ఏ విధంగా నిర్ణయించారంటే ఎవరికి ఇబ్బంది లేకుండా రైట్ ఆఫ్ వే అనేది ఒక మరొక టెక్నికల్ ROW 16.5 మీటర్లే మొత్తం డిజైన్ చేశారు. అంటే 16.5 మీటర్లు అంటే సర్వీస్ రోడ్స్తో పాటు అండర్ బ్రిడ్జితో పాటు మొత్తం కలిసి 16.5 మీటర్లు అంటే 55 అడుగులకి నిర్ణయించడం జరిగింది. ఆ విధమైనటువంటి అందరూ కూడా అప్రూవ్ చేసినటువంటి 3 డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకం చేసినటువంటి మినిట్స్ కాపీ కూడా మన దగ్గర ఉంది. అది కూడా మీకు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. తర్వాత లేటెస్ట్ ఆ విధంగా ప్రాసెస్ అప్పటి నుంచి అంటే 2011-12 నుంచి 24వ సంవత్సరం 2024 దాకా ఆర్యూబీ అనేది జరుగుతాం. 2024లోనే కాకుండా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఈ రైల్వే మంత్రిత్వ శాఖ వారు కూడా ఇక్కడ ఆర్యూబీని కట్టడానికే నిర్ణయించడం జరిగింది. లేటెస్ట్గా 2025 ఫిబ్రవరి 11ను కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కాపీ కూడా మన దగ్గర ఉందన్నమాట. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఆలాపే సడన్గా అనుకోకుండా ఇక్కడ ఆర్ఓబీ నిర్మిస్తున్నారని చెప్పేసి మనకి తెలియవచ్చింది. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఆర్ఓబీ నిర్మించడం జరిగితే ఇక్కడ రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి రాజశేఖర బొమ్మ దాకా ఇటు వచ్చేసేమో శ్యామలానగర్ జంక్షన్ దాకా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ రాజశేఖర బొమ్మ దాకా విడిగా ఎక్కువ ఉంది, శ్యామలానగర్ జంక్షన్ దాకా విడిగా తక్కువగా ఉంది. అది కూడా గమనించవలసిందిగా నేను అందరినీ ఆశిస్తున్నాను. ఇదే కాకుండా ఈ రైల్వే ఏది 11/2/2025 చేసిన ప్రకటనలో ఎల్సీ నంబర్ 311 శ్యామలానగర్ దగ్గర ఉన్నటువంటి ఈ గేట్ నెంబర్ వచ్చేసి ఎల్సీ నంబర్ 312. అటు పైకెడితే మనందరం తెలుసు నల్లబాడు రైల్వే స్టేషన్ దగ్గర ఎల్సీ నంబర్ 311 అండి. రైల్వే స్టేషన్ దగ్గర ఒక గేట్ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21న మంగళగిరి వెస్టర్న్ బైపాస్ వద్ద నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారు 25,000 మంది పాల్గొనే ఈ భారీ యోగా కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తిక్ తదితరులు కార్యక్రమం వేదికను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. Exactly almost nothing. So అది ఇచ్చేస్తాను. నాకు ఓకే వెళ్ళగానే దానికి తగ్గ మీరు మీ టీమ్ చేయండి. 100 మీటర్కి ఒక టీం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఓకే గో ఫర్ 250 మీటర్స్. యోగా మేనేజ్మెంట్
పాయింట్ అన్న వాటర్ ఉన్న చోట సో వెరీ ఎస్ సార్ ఇక్కడ ఎన్టీఆర్ వాళ్ళు ఇక్కడ బస్సు వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి. అప్పటిదాకా మీరు హోల్డ్ పెట్టాలి. హోల్డ్ చేయాలి. ఎవరు కూడా వాక్ చేయకూడదు. ఇప్పుడు మీరు డీటెయిల్గా మాట్లాడుకోండి. ఏది ఎక్కడ ఎవరు బాగా జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల చివరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కృష్ణానది తీరాన వెలిసిన ఈ ఆలయంలో ఉదయం పవిత్ర కృష్ణానది జలాలతో స్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం సహా విశిష్ట ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ ఈవో పురందేర్ కుమార్, అర్చకులు సందీప్ వాల్మీకి, పూజారుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయి. వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన పూజలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలపాలెం వెంకట రామరాజుపేట గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం జనవరి నెలలో గులాబీ మొక్కలు నాటినట్లు రికార్డులో చూపించి ఉపాధి హామీ పథకం కింద బిల్లులు పొందినట్లు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై గ్రామానికి చెందిన పలువురు ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు విచారణకు వస్తారనే సమాచారంతో సంబంధిత పొలంలో తాజాగా కూలీలను పెట్టి గులాబీ మొక్కలు నాటించడం ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపించారు. నా పేరు గంటా వెంకటేశ్వర్లు, మాది వెంకటరామరాజుపేట, చందలపాలెం పంచాయతీ, మాదనగారిపల్లి సచివాలయం, కలువాయి మండలం. పేపర్లో ఎన్ఆర్జీసీ ఇక్కడ దోసుకుంటున్నారనే ఉద్దేశంతో పేపర్లో వేశారు. పేపర్లో వేస్తే అది ఎంక్వైరీకి వచ్చి నామకే వాస్తిగా చేసి వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పకుండా. సరే, నేను సోమవారం రోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో నేను ఒక అర్జీ రాసి ఇచ్చా. ఆ అర్జీ రాసిస్తే అది పీడీ గారికి ఇచ్చారు. పీడీ గారు నన్ను అడిగారు ఏమయ్యా పేపర్లో వచ్చింది ఇదే కదా అంటే, అవును సార్ పేపర్లో వస్తే నామకే వాస్తిగా చేశారు, ఇది మీరు కరెక్ట్గా చేసి చూడండి సార్, పేదలకు సంబంధించిన పథకం ఇది అని సార్గా చెప్పాను. అయ్యా అని చేపిచ్చేస్తాం, అది వచ్చి ఎంక్వైరీ చేస్తాం అన్నారు. నేను మొత్తం పిన్ టు పిన్ బిల్లులతో కూడా సార్ వాళ్ళకి ఇచ్చాను. అక్కడ ఎటువంటి చెట్లు ఏమీ వేయకుండానే బిల్లులు చేసుకున్నారు సార్ అని ప్రతి బిల్లు, ప్రతి పేరు, వాళ్ళ నంబర్లు మొత్తం ఇచ్చిన తర్వాత అది మొత్తం కుటుంబం, వాళ్ళ చెల్లెళ్ళది, వాళ్ళ బామర్ది, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ మేనత్త, వాళ్ళ అమ్మ, వీళ్ళ పేర్లతోనే ఉన్నాయి సార్ అని చెప్పని కూడా చెప్పా. సార్కి కూడా మళ్ళీ నోటితో కూడా చెప్పా, ఆవిడ ఇచ్చింది కూడా కాకుండా చెప్పితే సరే ఎంక్వైరీ చేపిస్తాను. 5 రోజులైంది. 5 రోజులకి నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఏమి, ఎటువంటి మెసేజ్ కానీ, ఎటువంటి ఫోన్ నెంబర్ కానీ ఏమీ నాకు చేయలేదు. తర్వాత ఈరోజు రోజా చెట్లు ఆ బీట్ నెలలో హడావుడిగా వచ్చి ఈ ఆఫీసర్లు చెప్పకపోతే ఈరోజు ఈ హడావుడిగా ఎందుకు చేస్తారు, ఈరోజు వచ్చి చెట్లు నాటడానికి వచ్చారు. మీడియా వాళ్ళు పోతే
పరుగులు చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, మీరే వీడియో చేస్తుంటే మీరు ఎట్లా వెళ్తున్నారు చూసారు కదా కూలోళ్ళు కానీ. అది కుటుంబం వరకే ఉన్నట్టుంది. ఇది లేబర్కి సంబంధించిన పథకం. ఈ లేబర్కి సంబంధించి కలెక్టర్ గారు దయవుంచి అది అందరికి ఉపయోగపడేటట్టు ఈ కుటుంబ పాలనలో వాళ్ళ ఇంట్లో వరకు ఈ ఆదాయాలు కాకుండా లక్షలు దోసుకొనికుండా అందరూ పని చేసుకొని బతికేటట్టు చూడాలని కలెక్టర్ గారిని కోరుతున్నా. నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వ్యవసాయం, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణాల వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూములను కౌలుకు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు ధ్రువపత్రాలు పొందాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఓ సునీల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా 3 గ్రామాల్లో గవర్నమెంట్ మనకి జనసంఖ్య 80 ఎకరాలు సోయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ప్యాడీ అనేది 30 ఎకరాలు డ్రమ్సెడ్ డైరెక్ట్ సోయింగ్ పద్ధతిలో కూడా మారంగాలపల్లి గుడిగూడి దేశంలో ప్రస్తుతం సోయింగ్ జరిగింది. ఇది మనకి ప్రస్తుతం మనకి క్రాప్ ఏరియా అనేది ప్రస్తుతానికి వారికి నార్మల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నార్మల్ సంబంధించి ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రస్తుతానికి నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లటి చుక్కలు లాంటి మంచులు నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటివి కనిపించినప్పుడు కంపల్సరీగా రైతులు ఫస్ట్ గుర్తింపు తక్కువ ఉన్నప్పుడే చూసి ప్రోగ్నాఫాస్ లీటర్కి ఒక 2 ml స్ప్రే చేసుకున్నట్లయితే అప్పుడే సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి మనకి ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ అంటే పచ్చరొట్టు విత్తనాలు 50% రాయితీతో మనకు జనుము, జీలగ, పిల్లిపెసర 3 రకాలు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు విత్తనం తెప్పించి ఇవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా డయంచా కేజీకి 160 రూపాయలు 50% సబ్సిడీలో 80 రూపాయలు కేజీకి రైతుకి వస్తుంది. అదేవిధంగా సమయంపై అయితే 154 రూపాయలు ఫుల్ కాస్ట్ 75 రూపాయలు రైతులకు వస్తుంది. పిల్లిపెసర అయితే 196 రూపాయలు 98 రూపాయలు రైతు అనేది కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సీజన్లో ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో కౌలు చేసుకునే రైతులు కంపల్సరీగా కౌలు సర్టిఫికేట్ తీసుకోవాలి. కౌలు సర్టిఫికేట్ తీసుకోకపోతే రేపు ఏదన్నా ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు నష్టపరిహారం అనేది జనంగా సాగు చేసిన రైతులకి రాకపోవడానికి ఎక్కువ అవకాశం. అందుకని చెప్పేసి మొదట్లోనే ఎవరైతే కౌలు తీసుకుంటారో కౌలు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఎవరు పంట వేస్తే వాళ్ళు మనం ఈ పంట మినీ, ఇసుకపల్లి మినీ, పొడవపల్లి మినీ వీళ్ళు మెయిన్ సెంటర్గా ప్రమోషన్ అయ్యి వచ్చింది కాబట్టి వీటికి వేకెంట్ చూపించారు. దాచూరు 2 హెల్పర్ వేకెంట్, దాన్ని కూడా వేకెంట్ చూపించారు. ఇవన్నీ 4 అప్లికేషన్స్ ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, అప్లికేషన్స్ కూడా ఇచ్చేసారు. అలాగే మాకు ఇప్పుడు ఈరోజు రేపు నవచేతన ట్రైనింగ్ జరుగుతాము. మా ప్రీ స్కూల్ పిల్లల్ని 5 సంవత్సరాల నిండిన పిల్లల్ని ఆన్లైన్ చేయించడం జరిగింది. ఇంకా 37 మంది పిల్లలు ఉన్నారు. దీనిలో భాగంగా మేము అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా తల్లిదండ్రులని, పేరెంట్స్ని మోటివేట్ చేసి కాన్వెంట్లలో చేరకుండా మన అంగన్వాడీలోనే చేర్పించేటట్టు మేము మాట్లాడుతాము. దాని మీద కృషి చేస్తున్నాం సార్. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పందులను మేపేందుకు వెళ్లిన 2 అక్కా చెల్లెళ్లు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 2 కుమార్తెలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన వనం సంజన, వనం అర్చన శుక్రవారం తమ తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీకులతో కలిసి పందులను మేపేందుకు గ్రామ శివారులోని నీటి కుంత సమీపానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సంజన, అర్చన నీటి గుంతలో పడి మునిగిపోయారు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే 2 మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఈ విషాద ఘటనతో దుంపలగట్టు గ్రామంలో శోకసంద్రం నెలకొంది. గ్రామస్తులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు తల్లి బైక్ వేసింది అప్పుడు నీకు చెప్పింది లేచినారు అని. బ్రో ఎంతసేపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.